నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నమఃశివాయ చ నమఃశివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకారమర్మ ప్రతిపాదినీభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శివానందలహరి 58వ శ్లోకం అండి. ఏకో వారిజ బాంధవః क्षितिनभो व्याप्तं तमोमण्डलं भित्त्वा लोचनगोचरोऽपि भवति त्वं कोटिसूर्यप्रभः. वेद्यः किं न भवस्यहो घनतरं कीदृग्भवेन्मत्तमः तत्सर्वं व्यपनीय मे पशुपते साक्षात् प्रसन्नो भव. एको वारिजबान्धवः क्षितिनभो व्याप्तं तमोमण्डलं भित्त्वा लोचनगोचरोऽपि भवति त्वं कोटिसूर्यप्रभः. वेद्यः किं न भवस्यहो घनतरं कीदृग्भवेन्मत्तमः तत्सर्वं व्यपनीय मे पशुपते साक्षात् प्रसन्नो भव. ఈ శ్లోకం యొక్క భావం అండి. హే పశుపతి శివ, సూర్యుడు ఒక్కడే అయినను భూమి ఆకాశాలను ఆవరించిన గాఢాంధకారాన్ని ఛేదించి జనుల కంటికి కూడా కనబడుతున్నాడు. నీవు కోటి సూర్యుల కాంతి కలవాడు. మాకు ఎందువల్ల నీవు కనబడడం లేదు? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి నాలోని అజ్ఞానం అనే చీకటి ఎంత గాఢంగా ఉందో కదా. ఆ అజ్ఞానాంధకారం అంతటినీ తొలగించి నీవు నాకు సాక్షాత్కరించి ప్రసన్నుడవు కమ్ము. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.